నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాశీనాయన మండల పరిధిలోని కాశీనాయన ఆశ్రమాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సందర్శించారు. ఆలయ నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా కేంద్ర అటవీశాఖ మంత్రితో జరిపిన చర్చల ద్వారా జ్యోతి క్షేత్రానికి వారు ఇచ్చిన హామీలను వివరించారు. కేసు ఖండనశాలను మరుగుదొడ్లను అధికారులు తొలగించినప్పటికీ మంత్రి లోకేష్ చొరవతో తన సొంత నిధులతో కట్టడాలను పునర్నిర్మించడం అభినందనీయమన్నారు. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అంశాలను గురించి బద్వేల్ నియోజకవర్గం సమన్వయకర్త రితీష్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఆలయ నిర్మాణానికి ఎటువంటి ఆంక్షలు లేకుండా దాదాపు 5 హెక్టార్ల అటవీ భూమిలో అన్ని వసతులతో ఆలయం నిర్మిస్తామని భక్తులకు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి, ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి, బీజేపీ బగ్వేలి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న, కూటమి నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణేశ్వరదేవి నాయన గారు నరసింహస్వామి ప్రత్యక్షము జీర్ణోద్ధరణ అటువంటిది కోరాడు. ఈ యొక్క జ్యోతి క్షేత్రానికి వచ్చిన తర్వాత అన్నపూర్ణేశ్వరి అమ్మ నాయన కాశీనాయన గారికి ప్రత్యక్షమై భూమిలో కనపడింది. అమ్మవారిని తీపించి ఆ యొక్క నరసింహస్వామి గుడిలో పెట్టేసి అక్కడి నుంచి స్వామి అన్నదానం అటువంటిది ప్రజలకు తెలుపుతూ మహిమలు చూపుతూ ఎన్నో లక్షలాది మంది భక్తులలో హృదయాలలో కలుగుతూ ఆయన యొక్క మహిమలు చూపుకుంటూ ఈ అన్నదానం అటువంటి చేయండి, జీర్ణోద్ధరణ చేయండి అని ఆయన యొక్క పాదం పెట్టేసి ఇక్కడ అన్నదానం చేయండి. అక్కడ ఆ యొక్క అన్నదానం భక్తులకు తెలియజేస్తూ ఈ యొక్క రాయలసీమ ప్రాంతం అంతా ఆయన అద్భుతంగా ఆ యొక్క మహిమలు చూపుతూ తిరుగుతూ వచ్చాడు. స్వామి సమాధి అయినప్పటి నుంచి 4 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులు ఆయనను సందర్శించుకుంటూ అన్నదానం అనేటువంటి ఆయన ప్రసాదం తీసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ పోతూ వచ్చారు. సద్గురు కాశీనాయనను దృష్టిలో పెట్టుకొని అందరం గట్టిగా ఆయన్ను అభినందించాల్సిందిగా చప్పట్లు కొట్టి ఆయన చాలా విషయాలు స్వామి గారు చెప్పినారు, స్థానికులు చెప్తున్నారు, ప్రెస్ వాళ్ళు చెప్పినారు. విజయమ్మ గారి ఆలోచన, రితేష్ రెడ్డి గారి ఆలోచన, ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆలోచన, మరియు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా లోకేష్ కానీ మంత్రిగా మేమందరం ఒక ఆలోచన చేసిన తర్వాతనే ఇక్కడికి రావడం జరిగింది. నేనైతే ఏంది ఇది పరిస్థితి, నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. విజయమ్మ గారు చాలాసార్లు వచ్చారంట, మా భూపేష్ కూడా అయితే మొదటిసారి అని చెప్తున్నాడు. నేను కూడా ఎంపీగా కంటెస్ట్ చేసిన, భూపేష్ కూడా కంటెస్ట్ చేసినాడు. అన్ని దృష్టిలో పెట్టుకొని, భక్తులు దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ ఉండే బాధను దృష్టిలో పెట్టుకొని, పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఇది చాలా విషయాలను మాట్లాడేటప్పుడు దయచేసి అందరికీ రిక్వెస్ట్, ఎన్నికలు మాట్లాడకండి, ఎవరు మాట్లాడకండి. 4 నిమిషాలే ఓపిక, టైం కూడా నలభై అయింది, తినేపోదాం. ఆయన యొక్క ఆలోచన ప్రతి పేదవాడు ఎక్కడున్నా కూడా అన్నం తినాలా, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చాలా విషయాలు చెప్పినారు. ఈయన యొక్క క్షేత్రాలు 100కు పైగా ఉన్నాయట. 5 జిల్లాల్లో ఈయన పేరు ఉంది ఎక్కడ చూసినా, చుట్టూనే 4 రాష్ట్రాల్లో కూడా ఎన్ఆర్ఐస్ కూడా భక్తులు ఉన్నారు. వీళ్ళందరి యొక్క బాధ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తొందరపడి మాకు కొన్ని కట్టడాలు కుట్టారని, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయితే వీళ్ళు ఏదో వాళ్ళ రాజకీయం కోసం రకరకాలు చెప్తారు, అది పక్కన పెడతాం. నేను స్వయంగా చూసినప్పుడు అది అన్నదాన సత్రం అయితే కాదు చెప్పడం. స్వామి అది కాదు కదా, తలనీలాల కార్యక్రమం కదా, తలనీలాలు కానీ టాయిలెట్స్ కానీ వాటిని కొట్టినారు. వెంటనే గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు పాజిటివ్గా రియాక్ట్ అయ్యి నాయుడు అయిన ఒక ఆయన ఇక్కడికి పంపించి కట్టడం కూడా దాదాపు పూర్తయింది. అది సొంత డబ్బులతో. అదే కాకుండా మీకు చాలా విషయాలు ప్రశ్నలు కూడా తెలియదు. ముఖ్యమంత్రి గారితో రామనారాయణ రెడ్డి గారు మంత్రిగా మేము చెప్తాను వెంటనే సభలో మాట్లాడము, పోయి మాట్లాడితే 2 ఐఏఎస్ ఆఫీసర్లను పురమాయించడం జరిగింది. ఏంది ఆ విషయం? గౌరవ జిల్లా కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు ఏం చేసినారు విషయం అని నేను వాళ్ళతో మాట్లాడితే పాపం వాళ్ళకు చక్కటి ప్రెజర్ ఉంది. ఇది కేంద్ర అటవీ శాఖ, దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు చైర్మన్ కూడా. ఇది టైగర్ జోన్, ఉత్త ఫారెస్ట్ జోనే కాదు, టైగర్ జోన్. వాస్తవంగా అక్కడ చూడండి, పులులు ఉండేది వాస్తవం.
ఇక్కడికి వస్తున్నాయా లేదా అనేది రెండో పాయింట్. చుట్టూ గట్టి అటవీ శాఖ ఉంది, పైన కొండలు ఉన్నాయి, పక్కన అహోబిలం అది కూడా అటవీ క్షేత్రమే, అక్కడ కూడా నిషేధం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దీనికి పరిష్కారం ఎట్లా? చాలామంది నాకు రామనాయుడు గారు అయితే పర్టికులర్గా చెప్పిన మాట, కనీసం 10 ఎకరాలన్నా ఇస్తే సాటిస్ఫై అవుతారు, అంటే సంతృప్తి చెందుతారు అని ప్రత్యేకంగా రితేష్ రెడ్డికి నేను గట్టిగా ఒత్తిడి పెడితే సభలో మాట్లాడమని చెప్పినాడు. నా చేతనైతే మేము మాట్లాడినాం. గౌరీ చరిత కానీ బైరెడ్డి రాజశేఖర్ కానీ ఇక్కడ వాళ్ళు డౌన్లోనే వాళ్ళు ఉండేది. అదే కర్నూలు అంటే పేరుకే కర్నూలు, ఒంటే అడ్డం. మనం ఈ వైపు ఉన్నాం, మనం తూర్పు వైపు ఉన్నాం, వాళ్ళు పడవ వైపు ఉన్నారు. ఒక కొండ మా అంటే 10 కిలోమీటర్ల గ్యాపే. ఆలగడ్డ కానీ నంద్యాల కానీ నందికొట్టుకులు కానీ మనకు చుట్టూ ఉండే ప్రాంతమే. స్వామి గారు చెప్పినట్టు కాశీనాయన గారు ఉదయగిరి అంటే నెల్లూరు జిల్లా వాసి, కడప జిల్లాతో ఒక చిత్తూరు అంత పెద్ద లేదు, కానీ అనంతపూర్ కానీ కర్నూలు కానీ కడప కానీ కర్ణాటక తమిళనాడు మరియు తెలంగాణ నుంచి కూడా భక్తులు ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని గౌరవ పురంధేశ్వరులు గారు జిల్లా ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షురాలు ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే 13 దినాల కిందట శశిభూషణ్ రెడ్డి, నేను, రితేష్ రెడ్డి, భూపేష్ రెడ్డి, ఇంకా భక్తులు ఒక ఆయన బ్రహ్మంగారి క్షేత్రం తరఫున గురుజానంద కదా, అదే బ్రహ్మంగారి స్వామి, ఆయన విహెచ్పి వాళ్ళు గట్టిగా పట్టారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మేమంతా కూటమి దీన్ని కాపాడాలా. అందరం స్వయంగా పోయినాం 19 దినాల కిందట. ఇంత లోపల పర్మిషన్ల కోసం స్టేట్కి ఒక పీసీసీ పట్టాడు, ప్రిన్సిపల్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అని. ఆయనతో మాట్లాడించినాం. నేను నాయక్, ఆయన పేరు నేను మాట్లాడినా, పురంధేశ్వరి గారు మాట్లాడినారు, గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడించినాం, లోకేష్ గారు మాట్లాడినారు. దీనికి సొల్యూషన్ కోసం ఒక నివేదిక ఇవ్వను. ఈ నివేదిక ఇచ్చే లోపల ఇంట్లో ఒక చిన్న భూపేంద్ర యాదవ్ గారు ఫారెస్ట్ మంత్రి, ఆయన తండ్రి స్వర్గస్థుడైనాడు. మేము కలిసిన 3వ రోజే ఆ కార్యక్రమంలో ఉన్నాడు. రాత్రి కూడా నేను పురంధేశ్వరి గారితో మాట్లాడితే ఆయన కార్యక్రమం అయినాక రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాడు, మళ్ళీ మాట్లాడతాం, మళ్ళీ పోతాం. మీరందరి యొక్క కోరిక రామనాయుడు గారు చెప్పినది 10 ఎకరాలు, కానీ మేము కోరినది 5 హెక్టార్లు. మీకు ఎవరైనా ఐడియా అంటే చెప్పండి, 5 హెక్టార్లు అంటే 12.5 13 ఎకరాలు. 13 ఎకరాలు పట్టుబట్టి ఇప్పుడుండే యొక్క ఈ ఆశ్రమం చుట్టే కాకుండా ఇంకా కొంత విశాలంగా కూడా ఉంటుంది. ఈ ప్రాంగణం అంతా 13 ఎకరాలు లేదు, ఇంకా కొంచెం విశాలం కూడా ఫారెస్ట్ వాళ్ళు నచ్చెప్పి దీనికి తగ్గట్టుగా కాంపెన్సేషన్ అంటారు, అంటే దీనికి తగ్గట్టుగా మరొక చోట ఇవ్వాలా, దాన్ని కూడా ఒప్పుకున్నాం. అంటే ఇక్కడ ఎకరా పోతే బయట 2 ఎకరాలు ఇవ్వాలా, మళ్ళీ ఖర్చులు కూడా ఇవ్వాలి, ఫారెస్ట్ ఖర్చులు కూడా. ఆయన అవసరం లేకుండా భూమి ఇస్తారని అడిగినాడు పాపం ఆయన భూపేంద్ర యాదవ్ గారు. మేమందరం గ్రూప్ పరంగా సమ్మతించి చెప్పినాం ఇస్తామని. అవసరమైతే కింద టెంపుల్ ఉంది మనకి దిగువన, ఆ టెంపుల్ ల్యాండ్ ఇచ్చేదానికైనా దేవస్థానం ల్యాండ్ ఇచ్చేదానికి రామనాయుడు గారు ఒప్పుకోమని చెప్పినాడు. కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేకంగా రామనాయుడు గారిని కూడా మనం అభినందించాలా, పురంధేశ్వరి గారిని కానీ. ఎందుకు అందరం సమిష్టిగా ఉన్నాం. మాకు బాధాకరం ఏమంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 5 ఏళ్ళు ఉన్నారు ఎంపీగా. ఆయన మానవాడు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు ఈ ఏరియాకు, అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఏం చేసినారంటే వాళ్ళు చేయాలి కదా పర్మిషను. ఇప్పుడు ఆయన చెప్పినట్టు 2013 నుంచి పెండింగు, మన 5 ఏళ్ళు ఉండేది కదా కాలం, స్వయంగా ఎంపీ కదా చేసేదిలే. నేనేదో ఒకటి చెప్తాను, ఒక ఆయన రాజ్యసభలో మాట్లాడినాడు రఘునాథ్ రెడ్డి అని. ఏంది ఊరికి మాట్లాడము, ఊరికే మూగ మాటలని, దొంగ మాటలు, అవి కాదు కావాల్సింది పరిష్కారం. దానికోసమే ప్రత్యేకంగా పాపం కలెక్టర్ గారు కానీ డిఎఫ్ఓ కానీ పాజిటివ్